సరే అట్లా కాదు కదా ఎస్ మరి గారు. అసలు ఉద్యమం యాహ్! ఏంటి? ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎలాంటి విధానం ఉండాలి? అప్పుడేదో తప్పులు జరిగినాయి అని కదా ఈరోజొచ్చింది. ఈరోజు మరి ఆ తప్పులని సరిజేసుకొని ముందుకు వెళ్ళాలి గానీ, ప్రజల ఫోన్‌లింటాము, లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లింటాము, లేదా ఇనేటువంటి అధికారులను ప్రోత్సహిస్తాము, వాళ్ళ ద్వారా ఇయన్నీ చేయిస్తాము అనేది ఇదంతా గూడా ఒక పెద్ద ప్రకంపనలు గదా! అంత పెద్ద ప్రకంపనల విషయంలో ఎలా మౌనంగా ఉంటాం? ఎలా మనము అదే కదా! మాట్లాడకుండా ఉంటాం? అందులో ఎలా చెప్పకుండా యాహ్! ఉంటాం? సరే ఇదంతా ఒక అంశం ఐస్ గారు. సరే కే ఎవరన్నా గావచ్చు కేటీఆర్ గారు చేశారా? కేసీఆర్ గారు చేశారా? అనే అంశం పక్కన పెడితే, ఇప్పుడు ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పెను ప్రమాదాన్ని సృష్టించబోతుందా? గతంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఎప్పుడైతే ప్రచారంలో లేదా ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి పొరపాట్ల విషయంలో అహ్మదాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వివాదం ఇప్పుడు కేటీఆర్ గారికి లేదా బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకోబోతుందా? రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఎన్నికలలో డబ్బుని మా వాహనాల్లోనే పోలీసు వాహనాల్లోనే పంపిణీ చేశాము, వారికి చేరవేశాము అభ్యర్థులకి అంటే ప్రభుత్వ వాహనాలని డబ్బుల పంపిణీకి ఉపయోగించారు అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు నెంబర్ 1. అదేవిధంగా ఎన్నికలు సజావుగా జరగకుండా నియంత్రణ చేశాము. ఎవరైతే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఓడించేందుకు మేము వారి ఫోన్లైని వారి డబ్బులు పట్టుకొని లేక వారిని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకుండా మేము నియంత్రించగలిగాము అని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా పనిచేశాము, దీనికి ఒక టీంని ఏర్పాటు చేశాము, ఈ టీం మొత్తం ఒక కోర్ టీము ఈ ఎన్నికలలో భాగస్వామ్యం అయ్యింది అని రాధాకిషన్ రావు గారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో రికార్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 36 మందికి ఇప్పుడు న్యాయస్థానంలో వేటు తప్పదా? 36 మంది ఎంపిక మళ్ళీ చేయాల్సినటువంటి బాధ్యత ఏర్పడుతుందా? మరలా 36 మందికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? దీనిపైన న్యాయస్థానానికి వెళితే అహ్మదాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు గనక తెలంగాణ రాష్ట్రంలో గనక జరిగితే ఇది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించేటువంటి అంశంగా మరొకసారి ముందుకు రాబోతుందా? మరి ఇటువంటి అన్నీ కూడా ఈ కేసు చుట్టూతా ఇప్పుడు ఏర్పడున్నాయి. ఎంతటి పెద్ద పెను ప్రమాదం పొంచి ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి అనంటే, ఎవరైతే స్వయంగా గెలిచినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లేదా ఇతర సభ్యులందరూ కూడా ఇప్పుడు ఆ ఎన్నిక చెల్లదు అని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, మరి అలాంటి ఆదేశాలు వస్తే, అలాంటి జడ్జిమెంట్ వస్తే ఏంటి అజిత్ గారు పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రశ్నార్థకం కదా. ఎందుకు అంత పెద్ద తప్పుని ఎందుకు గమనించలేకపోయారు? అంత పెద్ద తప్పుని, అంత పెద్ద ప్రమాదాన్ని ఎందుకు ఊహించలేకపోయారంటారు? వంశీ గారు అంటే రాజ్యాంగంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు అనేవి ఎక్కడైనా సరే ఎన్నికలు అనేవి జరిగేటప్పుడు, అందుకే ఎన్నికల కోడ్ అంటాం వంశీ గారు. ఎన్నికల కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చినప్పుడు అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి అధికారాలు ఉండవు, పూర్తిగా ఈసీ పరిధిలోనే అధికారాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పోటీ చేసే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలన్నా, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలన్నా, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలంటే అందరికీ కూడా సమాన అవకాశాలు వంశీ గారు, ఎందుకంటే లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని అంటారు. అందరికి కూడా సమానంగా నామినేషన్ వేయడానికి వెళ్ళినా లేదా ఇంకొకటి లేదా ఖర్చుకు సంబంధించి అందరికి కూడా సమాన అవకాశాలు ఉండాలి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. కానీ
అధికార పార్టీ ఒకవైపు సరే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈసీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది పవర్ఫుల్ ప్రజాప్రతినిధులు వంశీ గారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలకు సంబంధించి అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి ఆమె మీద అభియోగాలు నమోదైనప్పుడు అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దాదాపు వాళ్ళు సభ్యత్వమే ఆ రోజు కోల్పోవాల్సి వచ్చింది వంశీ గారు. అది ఆ రోజు ఇలా ఫోన్ ట్యాపింగ్లా లేదంటే ఇంత టెక్నాలజీనా, మరీ ప్రతిపక్షాల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేయబోతున్నారో, ఎందుకంటే రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్లో ప్రతిపక్షాల కదలికలన్నింటినీ ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులు వాళ్ళ ఎత్తుగడలని వాళ్ళ కదలికల్ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము పసిగట్టాము, దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్ళాము అని అన్నప్పుడు ఎదుటోళ్ళ స్ట్రాటజీ అంతా మనకు తెలిసిపోయినప్పుడు అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు కదా వంశీ గారు. అంటే ఒక సమాన గ్రౌండ్ అనేది కాదు ఆ ఎలక్షన్స్కి సంబంధించి. అది ఖచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అది ఉల్లంఘనే అవుతుంది యాక్చువల్గా. అందులో అప్పుడు జస్ట్ ఏదో కొంత పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడమో లేదంటే ఒక అడుగు ముందుకేసి ఒక ప్రోటోకాల్లో ఇలాంటివి వాడుకున్న దానికే ఆ రోజు ఇందిరాగాంధీ గారికి అంత పెద్ద శిక్ష వస్తే ఇప్పటికి కూడా ఎన్నికల ప్రక్రియలో అది ప్రామాణికంగా చూస్తారు వంశీ గారు. ఈరోజు డైరెక్ట్ ప్రతిపక్ష అభ్యర్థులకు సంబంధించిన ఫోన్లో మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ సమాచారం తీసుకోవడము, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు కట్టడి చేయడం, అంటే అష్టదిగ్బంధనం, ప్రతిపక్షాలని అష్టదిగ్బంధనం చేసి ఎలక్షన్లో పాల్గొనడం అనేది ఖచ్చితంగా ఎవరైనా కోర్టుకి వెళ్తే మాత్రం ఇది ఒక చర్చ అవుతుంది వంశీ గారు. ఆ తర్వాత మరి న్యాయస్థానాలు ఎలాంటి ఇది జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ పరంగా చూస్తే ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కొంత ఉల్లంఘనే అవుతుంది వంశీ గారు. ఎస్ అండి, రైట్. ఒక